ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారి మంత్రాలు కానివ్వండి, అమ్మవారి వాక్కులు కానివ్వండి, అమ్మవారి చెప్పే ఏ పరిహారమైన బీజ మంత్రాలు, స్విచ్ వర్డ్స్ ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూనే ఉన్నాం. అమ్మవారు మనకు అంతకంత ఫలితాన్ని కూడా అందిస్తూ ఉండారు. అలాగే ఈరోజు అమ్మ మనతో చెప్పడానికి ఒక ముఖ్యమైన సందేశాన్నైతే తీసుకొచ్చేసిందండి. ఆ సందేశం ఏంటి అనేది ఆ అమ్మ మాటల ద్వారానే విందాం. బిడ్డ, ఈ నా మాటలు ఈ రాత్రికి విన్నావంటే నువ్వు అదృష్టవంతురాలివే. తప్పకుండా నీ జీవిత ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. విను అని చెప్పి అమ్మ మనకొక మంచి సందేశాన్ని తీసుకొచ్చింది. తల్లి, జరుగుతుందా జరగదా అనే సందేహం నీకొచ్చింది కదా. అనుకున్నది జరుగుతుందా, కోరింది దక్కుతుందా, ఆశపడింది నెరవేరుతుందా అని బాధపడుతున్నావు. నీ భయాన్ని పోగొట్టి నమ్మకాన్ని పెంచే ఒక మంచి మాటని నీ దగ్గరకు తీసుకొచ్చాను. నువ్వు కోరినంత నీకు దోసిట్లో పెట్టడానికే వచ్చాను. ఏడవకమ్మా, నీ కన్నీళ్లు తుడవడానికే వచ్చాను. ఇవన్నీ నీకు అర్థమయ్యేలా చెప్పడానికే నీ వారాహి అమ్మని నీ దగ్గరకు వచ్చాను. నా ఈ వాక్కు పూర్తిగా నువ్వు విన్న తర్వాత నువ్వు అనుకున్నది నీకు సాధ్యమవుతుంది అనే నమ్మకం నీకు తప్పకుండా వస్తుంది. వింటావా? నీ జీవితంలో ప్రతి సంఘటన నా కనుచూపు మేరలోనే ఉంటుంది. కొన్ని సంతోష క్షణాలు, కొన్ని కష్టమైన క్షణాలు కూడా ఉంటాయి. కొన్ని గాయాలు, కొన్ని ఎదురు దెబ్బలు, అవి కూడా నీ జీవితంలో ఎప్పుడూ ఉంటాయమ్మా. ఇవన్నీ తట్టుకొని ఎలాగోలా బ్రతకొచ్చు. కానీ ఇలాగే బ్రతకాలి, ఒక లక్ష్యం పెట్టుకొని బ్రతకాలి అనుకున్న వాళ్ళు ఎత్తుపల్లాలు ఉన్న దారిలో బ్రతకాల్సి వస్తుంది. జీవితం సంతృప్తిగా జీవించాలి అంటే కొన్ని సమస్యలు ఎదుర్కొని తీరాల్సిందే. నువ్వు నీకు నచ్చినట్లు జీవించాలంటే కొన్ని కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆ కఠినమైన పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నావు. అన్నీ జరిపించే నేనే కదా. నువ్వు వెళ్ళే దారిలో నీ చెయ్యి పట్టుకొని నడిపించేది నేనే కదా. ఇప్పుడు జరిగే ఈ పోరాటంలో పోరాడి పోరాడి అలసిపోయావని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు పోరాడాలని ఇవన్నీ దాటి వచ్చావు. ఒక్కసారి తిరిగి చూసుకో. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు వింటున్నావు కదా. విజయం సాధించింది నా బిడ్డ అని తెలుస్తుంది. సాధించావమ్మా. నువ్వొక రక్తపు ముద్దలాంటి దానివి. ఈ లోకం చూడడానికి ఎంతో కష్టపడి బయటకు వచ్చావు కదా. ఇక ఈ లోకాన్ని జయించేందుకు ధైర్యంగా, సాహసంతో ఉన్నావు కదా. మంచి చెడు అన్నింటినీ తీసుకొని నువ్వు గెలుపు వైపు పరిగెడుతున్నావు. ఇప్పుడు ఈ సవాల్ని నువ్వు ఎదుర్కొంటున్నావంటే పక్వం చెందావు తల్లి. నా బిడ్డ ఎలాంటి సందర్భంలోనైనా సరే ఎదుర్కొని పరిష్కరించగల సమర్థురాలు అని నాకు తెలుసు. ఆ ధైర్యం అనేది నీలో ఉంది అంటే విజయం తప్పక వస్తుంది. నీ వెంట నేనున్నాను కదా. వారాహి అమ్మని నేనున్నాను కదా బిడ్డ. నా బిడ్డ అంటే గెలుపుకి నిదర్శనం, విజయానికి సారథి. అన్నింటినీ బాధ్యతగా తీసుకొని చేస్తున్నావు కదా. నువ్వు అనుకున్నది సాధించినప్పుడు అందులో ఆనందం ఎంతో ఎక్కువగా ఉంటుంది. అదంతా జరిగేటప్పుడు నువ్వు పడ్డ బాధ, కష్టం అన్నీ విజయం పొందిన తర్వాత మర్చిపోతావు. ఆనందం మాత్రమే ఉంటుంది. నువ్వు ఇన్ని రోజులు నా అనుగ్రహం కోసం ఎదురు చూసి నీకంతా మంచే జరిగింది అని చెప్పడానికే వచ్చాను. సంతోషం అనేది చివరి అంచులకు చేరుకుంటున్నావు. గెలుపు అనేది ఒక పదం మాత్రమే కదా. ఆ గెలుపు కోసం ఎంత ఎదురు చూసే ఆ తపన ఎంతో బాగుంటుంది. విజయం కలిగిన తర్వాత సంతోషం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఏది తాకితే అది బంగారం అయ్యే రోజులు నీకు వచ్చేసాయి. కావున దేనికి నువ్వు బాధపడనవసరం లేదు. ఒకటి తాకి రెండుగా అదృష్టాలు నీ వాకిట చేరుతున్నాయి. నమ్మకంతో నా ముందు
దీపాన్ని వెలిగించు. నేను అన్ని కష్టాల నుంచి నిన్ను కాపాడుతాను. ఆ దీపపు వెలుగులో నీ జీవితాన్ని వెలిగిస్తాను. నన్ను పూర్తిగా నమ్మి నీ బాధని, నీ భారాన్ని నా మీద పెట్టావంటే తప్పకుండా నువ్వు తలపెట్టిన అన్ని కార్యాలు విజయం అయ్యేలా నేను నెరవేరుస్తాను. జరగనే జరగదు అన్న విషయం కూడా నీకు తప్పకుండా జరిపిస్తాను. నీ వారాహి అమ్మ మీద నమ్మకంతో ఉండాలి. నీ కష్టాలను, బాధలను అన్నింటినీ దాటి వచ్చేసావు. ఇక ఎందుకు నీకు దిగులు? నువ్వు సాధించి నిలదొక్కుకున్న అన్నీ కూడా నీ చేత పట్టిస్తాను. నువ్వు సాధించడానికే పుట్టిన బిడ్డవి. నువ్వు విజయం పొందడానికే పుట్టిన ఈ వారాహి అమ్మ బిడ్డవి. నీకు దిగులు ఎందుకు చెప్పు? నువ్వు సాధించడానికి పుట్టిన బిడ్డవే కదా. నువ్వు నా ముందు నిల్చున్నప్పుడు నీ కర్మ దోషాలన్నీ పోగొట్టి నిన్ను ఒక పరిపూర్ణమైన మనిషిగా నిలబెట్టాను. ఇదే నీ వారాహి అమ్మ అనుగ్రహం. నా ఆశీర్వాదం వల్ల నీకు రాబోయే రోజులు అన్నీ కూడా అదృష్ట రోజులుగా ఉండబోతున్నాయి. అది నెరవేర్చే నీ దోసిట్లో పెడతాను. అన్నింటికీ నువ్వు సిద్ధంగా ఉండు. ఈ నా మాటలు నువ్వు నమ్మావు అంటే నీకు వారాహి అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా కలిగినట్టే. కాబట్టి వారాహి అమ్మ అనుగ్రహంతో నువ్వు ఈ రాబోయే రోజులను తలుచుకొని సంతోషంగా ఉండు. నా బిడ్డని నేనెప్పుడూ రక్షించుకుంటూనే ఉంటానమ్మా. అమ్మా అని పిలిచావంటే వెంటనే నీ ముందు నిల్చుంటాను. ఇక సంతోషంగా ఉండు తల్లి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.